మనము దోశలకు కానీ అట్టులకు కానీ నాన్ స్టిక్ ప్యాన్ అనేది వాడుతూ ఉంటాం కదా. నాన్ స్టిక్ ప్యాన్ కంటే కూడా ఐరన్ ప్యాన్ చాలా బెటర్ అండి. ఈ ఐరన్ ప్యాన్ కొత్తది తెచ్చుకునేటప్పుడు క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఐరన్ ప్యాన్ నార్మల్గా యూజ్ చేసామనుకోండి దోశలు అయితే అస్సలు రావు. చపాతీకి అంటే ఓకే, కానీ దోశలకు కానీ అట్లకు కానీ అయితే అస్సలు రావు. అలాంటప్పుడు విమ్ లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ వేసేసి ఫస్ట్ కొత్తగా ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ని ఇలా స్క్రబ్బర్తో కానీ స్మూత్ స్క్రబ్బర్తో కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. పైన అలాగే క్రింద కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆ యొక్క పొడి అంటే ఒక బొగ్గులాగా ఉంటుంది. అది ఏదైనా ఉన్నా సరే అది రిమూవ్ అయిపోతుంది, అంటే మనకి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు చక్కగా దోశలు మనం పల్చగా వేసుకున్నా సరే చాలా నీట్గా వస్తాయి. సో ఒక్కసారి ట్రై చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి పైన కోటింగ్ పోతూ ఉంటుంది, బట్ ఇదంటే కోటింగ్ పోదు, ఎప్పటికైనా ఇలానే ఉంటుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.